పోలీసులను ఎగతాళి చేస్తూ దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ చేసిన ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు దొరికిపోయాడు. కొత్త సినిమా థియేటర్కి వచ్చిన గంటల్లోనే పైరసీ చేసి ఐబొమ్మలో పెట్టే పెద్ద నెట్వర్క్లోని ఒక్కొక్కరిని పోలీసులు ఫాలో చేస్తూ చివరికి మాస్టర్ మైండ్ ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. పోలీసులకే సవాల్ విసిరిన ఇమ్మడి రవి ఇంతకు ఎలా దొరికాడు? కరేబియన్ దీవుల్లో నుంచి ఈ దందా ఎలా నడిపాడు? అతని భార్య ఇచ్చిన క్లూ ఏమిటి? ఐబొమ్మ వల్ల సినీ పరిశ్రమకు ఎంత నష్టం? వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఏది రిలీజ్ అయినా కూడా గంటలోనే పైరసీ కాపీ ఐబొమ్మలో కనిపించేది. అది ఎవరి పని అంటే ఇమ్మడి రవి. కరేబియన్ దీవుల్లో కూర్చొని ఈ మొత్తం పైరసీ రాకెట్ ను నడిపాడు. రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ కు రానున్నట్లుగా సమాచారం అందడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రెడీ అయ్యారు. శనివారం ఉదయం కుక్కట్పల్లిలోని రెయిన్ విస్ట్రా ఫ్లాట్ కు వచ్చిన రవిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రవి ఇంట్లో నుండి భారీ సంఖ్యలో హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సర్వర్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ నెట్వర్క్ కు సంబంధించిన డేటా, సర్వర్ లాగ్స్ ని కూడా దొరికాయి. అతని బ్యాంక్ అకౌంట్ లో 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. పోలీసుల లెక్కల ప్రకారం ఐబొమ్మ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు దాదాపుగా 3,000 కోట్ల నష్టం. అన్ని భాషల సినిమాలను కలిపితే నష్టం దాదాపుగా 22,000 కోట్లుగా అంచనా వేశారు. ఐబొమ్మ నిర్వాహకులు గతంలో వెబ్సైట్లోనే ఎలాంటి సిగ్గు లేకుండా దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని పోలీసులకే సవాల్ విసిరారు. ఆ సవాల్ తర్వాత సిపి సజ్జనార్, మాజీ సిపి సివి ఆనంద్ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. బడాయిగా తిరిగే ఈ సిండికేట్ ను ఛేదించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అంతకుముందే కొంతమంది కీలక హ్యాకర్స్ ను అరెస్టు చేసి పెద్ద నెట్వర్క్ ని గుర్తించారు. రవి అరెస్ట్ లో చాలా క్రూషియల్ ఇన్పుట్ అతని భార్య నుండి వచ్చింది. ఇద్దరి మధ్య గొడవలు, విడాకుల కోసం ఘర్షణలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో రవి ఎక్కడికి వస్తున్నాడు, ఎప్పుడొస్తున్నాడు అన్న వివరాలు భార్య పోలీసులకు తెలిపిందట. అదే లీడ్ ను ఫాలో అయిన సైబర్ క్రైమ్ టీమ్ జూన్ నుండి రవి కదలికలపై నిఘా పెట్టింది. రవి నడిపిన పైరసీ నెట్వర్క్ చిన్నది కాదు. ఒక్క సర్వర్ ఆఫ్ అయినా వెంటనే మరో 10 సర్వర్లలో ఆపరేషన్. ఐబొమ్మ మూసివేస్తే వెంటనే మార్చి కొత్తగా పెట్టడానికి 65 ప్రత్యామ్నాయ వెబ్సైట్లు సిద్ధం చేసుకున్నాడు. డిజిటల్ సర్వర్స్ ను హ్యాక్ చేసి కొత్త సినిమాలను నేరుగా తీసుకుని అప్లోడ్ చేసే టెక్నికల్ టీంలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రవి అరెస్టు తర్వాత ఇప్పుడు పోలీసులు తదుపరి లింక్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే బీహార్, యూపీలో పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ సిండికేట్ వెనుక ఇంకా ఎవరున్నారు? ఈ దందాకు మరింత పెద్ద మాస్టర్ మైండ్ ఉన్నాడా అనే దిశగా దర్యాప్తు సాగుతుంది. ఇమ్మడి రవి అరెస్టు తర్వాత హైదరాబాద్ మాజీ సిపి, ప్రస్తుత హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్ స్పందించారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడినే పోలీసులు పట్టుకున్నారు అని ట్వీట్ చేశారు. జూన్ నుండి పనిచేసిన సైబర్ క్రైమ్ టీంను ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులను ఎగతాళి చేసిన ఇమ్మడి రవి చివరికి టెక్నాలజీ ట్రాకింగ్, రహస్య నిఘాకు చిక్కిపోయాడు. ఐబొమ్మ ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్న ఈ పెద్ద పైరసీ సిండికేట్ రవి అరెస్టుతో కూలిపోయినట్లుగా కనిపిస్తున్నా ఇంకా మిగిలిన ముఠాలను పట్టుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. పైరసీపై పోలీసుల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.